ఉక్రెయిన్లోని కార్కివ్ సిటీలో ఇండియన్ విద్యార్థి నవీన్ కాల్పుల్లో చనిపోయాడు. కర్ణాటకకు చెందిన నవీన్ మెడిసిన్ 4th ఇయర్ చదువుతున్నాడని, రష్యా కాల్పుల్లో చనిపోయాడని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. నవీన్ ఫుడ్ కోసం బయటకు వెళ్లినప్పుడు ఈ ప్రమాదం జరిగినట్లు తోటి విద్యార్థులు చెబుతున్నారు. ఈ టైంలోనే కార్కివ్ ప్రభుత్వ భవనంపై బాంబులతో రష్యన్ దళాలు విరుచుకుపడ్డాయి. ఈ బాంబుల దాడిలోనే నవీన్ చనిపోయినట్లు సమాచారం. నవీన్ కర్ణాటక హవేరీకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. మెడిసిన్ చదివేందుకు ఉక్రెయిన్ వెళ్లాడు. ప్రస్తుతం నవీన్ మెడిసిన్ 4th ఇయర్ చదువుతున్నాడు. కార్కివ్లో గత 2 రోజుల నుంచి ఉద్రిక్త పరిస్థితులున్నాయి. నవీన్ కార్కివ్లో రూమ్ తీసుకుని చదువుకుంటున్నాడు. ఫుడ్ కోసం క్యూ లైన్లో దాదాపు 2 గంటల పాటు వేచి చూడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. క్యూలో ఉన్నప్పుడే బాంబు దాడి జరిగింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ తర్వాత అతిపెద్ద నగరం కార్కివ్. కార్కివ్ను హస్తగతం చేసుకునేందుకు రష్యన్ దళాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతోనే కీవ్ నగరాన్ని వెంటనే విడిచి వెళ్లాలని ఇండియన్స్కు ఎంబసీ అధికారులు అలర్ట్ చేశారు. కార్కివ్లోనూ ఇలాంటి పరిస్థితే ఉంది. ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన ఇండియన్స్ ను రప్పించేందుకు కేంద్రం ఆపరేషన్ గంగా పేరుతో చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే 4 కేంద్ర మంత్రులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించింది. ఇప్పటి వరకు 8 విమానాల్లో భారతీయులను స్వస్థలాలకు చేర్చింది. ఎయిర్ ఫోర్స్ విమానాలను కూడా ఆపరేషన్ గంగలో ఉపయోగించి సాధ్యమైనంత త్వరగా ఉక్రెయిన్లో ఉన్నవారిని తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తోంది. వాయుసేనతో పాటు ప్రైవేటు విమాన సర్వీసులను కూడా ఉపయోగించుకోవాలని కేంద్రం నిర్ణయించింది. కార్కివ్లో జరిగిన అనుకోని ఈ ఘటనతో కేంద్రంపై మరింత ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఉక్రెయిన్ నుంచి రేపు మరో 7 విమానాల ద్వారా భారతీయులను తరలించనున్నారు. ఉక్రెయిన్లో 23,000 మంది భారతీయులుంటే అందులో 80% మంది విద్యార్థులేనని తెలుస్తోంది. ఇందులో మెడిసిన్ చదవడానికి వెళ్లిన వాళ్లే ఎక్కువ. ఇప్పటికే పేరెంట్స్ చాలా ఆందోళన పడుతున్నారు. పోలాండ్, హంగేరీ, రొమేనియా బార్డర్లో చాలా మంది విద్యార్థులు భారత్ రావడానికి ఎదురు చూస్తున్నారు. సరిహద్దుల్లో ఇండియన్ ఎంబసీ అధికారులు విద్యార్థులకు సహాయం అందిస్తున్నారు. ఉక్రెయిన్లోని కార్కివ్ సిటీలో ఇండియన్ విద్యార్థి నవీన్ కాల్పుల్లో చనిపోయాడు. కర్ణాటకకు చెందిన నవీన్ మెడిసిన్ 4th ఇయర్ చదువుతున్నాడని, రష్యా కాల్పుల్లో చనిపోయాడని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. నవీన్ ఫుడ్ కోసం బయటకు వెళ్లినప్పుడు ఈ ప్రమాదం జరిగినట్లు తోటి విద్యార్థులు చెబుతున్నారు. ఈ టైంలోనే కార్కివ్ ప్రభుత్వ భవనంపై బాంబులతో రష్యన్ దళాలు విరుచుకుపడ్డాయి. ఈ బాంబుల దాడిలోనే నవీన్ చనిపోయినట్లు సమాచారం. అయితే నవీన్ కర్ణాటక హవేరీకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. మెడిసిన్ చదివేందుకు ఉక్రెయిన్ వెళ్లాడు. ప్రస్తుతం నవీన్ మెడిసిన్ 4th ఇయర్ చదువుతున్నాడు. కార్కివ్లో గత 2 రోజుల నుంచి ఉద్రిక్త పరిస్థితులున్నాయి. నవీన్ కార్కివ్లో రూమ్ తీసుకుని చదువుకుంటున్నాడు. ఫుడ్ కోసం క్యూ లైన్లో దాదాపు 2 గంటల పాటు వేచి చూడాల్సిన పరిస్థితులున్నాయి. క్యూలో ఉన్నప్పుడే బాంబు దాడి జరిగింది.
ఉక్రెయిన్ రాజధాని కీవ్ తర్వాత అతిపెద్ద నగరం కార్కీవ్ను హస్తగతం చేసుకునేందుకు రష్యన్ దళాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. పరిస్థితుల్లో ఉద్రిక్తంగా మారడంతోనే కీవ్ నగరాన్ని వెంటనే విడిచి వెళ్లాలని ఇండియన్స్ కు ఎంబసీ అధికారులు అలర్ట్ చేశారు. కార్కీవ్లోనూ ఇలాంటి పరిస్థితే ఉంది. ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన ఇండియన్స్ ను రప్పించేందుకు కేంద్రం ఆపరేషన్ గంగా పేరుతో చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే 4 కేంద్ర మంత్రులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించింది. ఇప్పటి వరకు 8 విమానాల్లో భారతీయులను స్వస్థలాలకు చేర్చింది. ఎయిర్ ఫోర్స్ విమానాలను కూడా ఆపరేషన్ గంగలో ఉపయోగించి సాధ్యమైనంత త్వరగా ఉక్రెయిన్లో ఉన్నవారిని తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తోంది. వాయుసేనతో పాటు ప్రైవేటు విమాన సర్వీసులను కూడా ఉపయోగించుకోవాలని కేంద్రం నిర్ణయించింది. కార్కీవ్లో జరిగిన అనుకోని ఈ ఘటనతో కేంద్రంపై మరింత ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఉక్రెయిన్ నుంచి రేపు మరో 7 విమానాల ద్వారా భారతీయులను తరలించనున్నారు. ఉక్రెయిన్లో 23,000 మంది భారతీయులు ఉంటే అందులో 80% మంది విద్యార్థులేనని తెలుస్తోంది. ఇందులో మెడిసిన్ చదవడానికి వెళ్లిన వాళ్లే ఎక్కువ. ఇప్పటికే పేరెంట్స్ చాలా ఆందోళన పడుతున్నారు. పోలాండ్, హంగేరీ, రొమేనియా బార్డర్లో చాలా మంది విద్యార్థులు భారత్ రావడానికి ఎదురు చూస్తున్నారు. సరిహద్దుల్లో ఇండియన్ ఎంబసీ అధికారులు విద్యార్థులకు సహాయం అందిస్తున్నారు. మరోవైపు ఉక్రెయిన్ తూర్పు ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులున్నట్టు తెలుస్తోంది. చాలా మంది విద్యార్థులు అక్కడే చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. రష్యన్ దళాలు ఈ ఏరియాపైనే బాంబుల వర్షం కురిపిస్తోంది. రోడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ప్రయాణించడానికి వీలు లేకుండా మారిపోయాయి. ఉక్రెయిన్కు పశ్చిమాన పోలాండ్, హంగేరీ ఉన్నాయి. తూర్పు ప్రాంతం నుంచి వెస్టర్న్ బార్డర్ వరకు రావడానికి ఎలాంటి ట్రాన్స్పోర్ట్ అందుబాటులో లేదు. కొంతమంది ధైర్యంతో కాలినడకన బార్డర్కు చేరుకుంటున్నారు. ఓవైపు మంచు, మరోవైపు బాంబుల మోత, అయినా సొంత దేశానికి వెళ్లాలన్న ధైర్యంతో విద్యార్థులు బార్డర్స్ కి చేరుకుంటున్నారు. ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపు కార్యక్రమం ఆపరేషన్ గంగను మరింత వేగవంతం చేయనుంది కేంద్రం. C-17 వైమానిక విమానాల ద్వారా భారతీయులను తరలించనున్నట్లు తెలిపింది కేంద్ర ప్రభుత్వం. నిన్న ఒక్కరోజే 2 హై లెవెల్ మీటింగ్స్ నిర్వహించారు ప్రధాని మోడీ. ఇవాళ విదేశాంగ శాఖ ఆధ్వర్యంలో మరో సమావేశం జరుగుతుంది. ఎయిర్ ఇండియాతో పాటు ఇండిగో, విస్తారా, స్పైస్ జెట్, ఎక్స్ప్రెస్ ఎయిర్లైన్స్ కూడా విద్యార్థుల తరలింపునకు వాడనున్నట్లు తెలిపింది కేంద్రం. ఉక్రెయిన్ బార్డర్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న భారతీయులకు వైమానిక విమానం ద్వారా ఆహారం తరలించేందుకు రెడీ అయింది కేంద్రం. ఇప్పటి వరకు ప్రత్యేక విమానాల ద్వారా తరలింపు కార్యక్రమం చేపట్టిన కేంద్రం ఇప్పుడు వైమానిక విమానం వాడనుంది. నిన్నటి నుంచి ఇవాల్టి వరకు 9 విమానాల ద్వారా 2,000కు పైగా విద్యార్థులు, పౌరులను తరలించింది కేంద్రం. ఇప్పటికే 4 కేంద్ర మంత్రులు ఉక్రెయిన్ సరిహద్దుల్లో భారత రాయబారులుగా వ్యవహరిస్తూ తరలింపు చర్యలను పర్యవేక్షిస్తున్నారు. తరలింపు ప్రక్రియను సమన్వయం చేసేందుకు రొమేనియా, హంగేరీ, స్లోవేకియా, పోలాండ్, మాల్డోవాకు వెళ్లారు కేంద్ర మంత్రులు. ఉక్రెయిన్ రాజధాని కీవ్లోని విద్యార్థులకు సూచనలు చేసింది ఉక్రెయిన్లోని భారత రాయబార కార్యాలయం. విద్యార్థులతో సహా భారతీయులందరూ అత్యవసరంగా కీవ్ వదిలి వెళ్లాలని సలహా ఇచ్చింది. అందుబాటులో ఉన్న రైళ్ల ద్వారా లేదా ఇతర మార్గాల ద్వారా వెళ్లాలని సూచించింది.